వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఫుట్బాల్ ప్రపంచంలో మెస్సీ, రొనాల్డో కథ ఎప్పటికీ ముగియని సీరియల్లా సాగుతూనే ఉంది. ఒకరు గోల్ కొడితే ఇంకొకరు దానికి డబుల్ ఆన్సర్ ఇస్తారు. ఒకరు కొత్త లీగ్కి వెళ్తే ఇంకొకరు అక్కడే తన క్లాస్ చూపిస్తారు. అభిమానుల మధ్య ఈ పోలికలు, చర్చలు, సోషల్ మీడియా రచ్చలు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి ఈ శాశ్వత పోరులో 2025 గోల్స్ రేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈసారి మాత్రం లియోనెల్ మెస్సీ తన చిరకాల ప్రత్యర్థి క్రిస్టియానో రొనాల్డోపై స్పష్టమైన ఆధిక్యం సాధించాడనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. 2025 క్యాలెండర్ ఇయర్ మొత్తాన్ని చూస్తే మెస్సీ చేసిన గోల్స్ సంఖ్య అందరి దృష్టిని ఆకర్షించింది. మొత్తం 46 గోల్స్ లో ఆయన ముందంజలో నిలిచాడు. ఇక రొనాల్డో 41 గోల్స్ తో రెండో స్థానంలో నిలిచాడు. నెంబర్స్ తేడా పెద్దగా కనిపించకపోయినా ఈ వయసులోనూ ఇంత స్థాయిలో పోటీ పడటం అంటే మాటలు కాదు. ఇద్దరూ తమ కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ ఇంకా యంగ్ ప్లేయర్లతో పోటీ పడుతూ గోల్స్ కొడుతున్నారు అంటే వాళ్ల ఫిట్నెస్, డిసిప్లిన్, మెంటల్ స్ట్రెంగ్త్ ఏ లెవెల్లో ఉందో అర్థమవుతుంది. ఇక మెస్సీ విషయానికి వస్తే అమెరికాలోని ఇంటర్ మయామి క్లబ్ అతనికి కొత్త వేదిక అయినప్పటికీ తన ఆటలో ఎక్కడా తగ్గుదల చూపించలేదు. అక్కడి లీగ్ నెమ్మదిగా ఉందని, డిఫెన్స్ బలహీనంగా ఉందని కొందరు విమర్శించినా మెస్సీ మాత్రం ఫుట్బాల్ అంటే ఇదే అన్నట్లుగా ఆడాడు. ఇంటర్ మయామి తరపున 43 గోల్స్ చేసి తన ప్రభావాన్ని చూపించాడు. అదేవిధంగా అర్జెంటీనా జాతీయ జట్టుకు ఆడుతూ మరో 3 గోల్స్ సాధించాడు. క్లబ్, దేశం అన్న తేడా లేకుండా మెస్సీ అడుగుపెట్టిన ప్రతి చోట గోల్స్ రావడం ఆయన స్థిరత్వానికి నిదర్శనంగా ఉంది. మరోవైపు క్రిస్టియానో రొనాల్డో కూడా తక్కువేం కాదు. సౌదీ అరేబియాలోని అల్ నజర్ క్లబ్ కు మారినప్పటి నుంచి అక్కడి లీగ్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన వాళ్లలో రొనాల్డో ముందుంటాడు. అల్ నజర్ తరపున 33 గోల్స్, పోర్చుగల్ జాతీయ జట్టుకు 8 గోల్స్ చేసి మొత్తం 41 గోల్స్ తన క్లాస్ చూపించాడు. కొన్ని చోట్ల ఆయన గోల్స్ సంఖ్యపై 40 అని, మరికొన్ని చోట్ల 41 అని భిన్న నివేదికలు వచ్చినా క్రీడా విశ్లేషకులు ఎక్కువగా 41 గోల్స్కే ఓకే చెప్పారు. నెంబర్ 1 తక్కువైనా ఎక్కువైనా రొనాల్డో స్థాయి మాత్రం తగ్గలేదు అన్నదే ఫ్యాన్స్ మాట. ఇక్కడ గోల్స్ మాత్రమే కాదు, అసిస్ట్ల విషయం చూస్తే మెస్సీ పూర్తిగా డిఫరెంట్ లెవెల్లో కనిపిస్తాడు. 2025లో మెస్సీ ఏకంగా 28 అసిస్టులు ఇచ్చాడు. అంటే కేవలం తాను గోల్స్ చేయడమే కాదు, టీమ్మేట్స్ తో కలిసి ఆటను నడిపించాడు. మ్యాచ్ ని చదవటం, పాస్ టైమింగ్, విజన్ ఇవన్నీ కలిస్తేనే ఇలాంటి అసిస్ట్ నెంబర్లు వస్తాయి. రొనాల్డో అయితే ఈ విషయంలో వెనుకబడ్డాడు. ఆయనకు 4 అసిస్టులే నమోదయ్యాయి. రొనాల్డో స్టైల్ ఎప్పుడూ గోల్స్ పైనే ఫోకస్ గా ఉంటుంది కాబట్టి ఇది ఆశ్చర్యం కాదు అని చాలా మంది అంటున్నారు. అయితే రొనాల్డో అభిమానులకు గర్వపడే విషయం ఒకటి ఉంది. ఒక క్యాలెండర్ ఇయర్లో 40కి పైగా గోల్స్ చేయడం ఆయన కెరీర్లో ఇది 14వసారి. ఇది సాధారణ విషయం కాదు. ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో ఇలాంటి స్థిరత్వం చాలా మందికే దక్కింది. వయసు పెరిగినా, లీగ్ మారినా, దేశం మారినా గోల్స్ కొట్టడం ఆపని ఆటగాడిగా రొనాల్డో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే 2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపే నిలిచాడు. అతని ఏకంగా 66 గోల్స్ చేసి అందరినీ షాక్ గురి చేశాడు. మెస్సీ, రొనాల్డో మధ్య పోరు ఒకవైపు నడుస్తుంటే మరోవైపు ఎంబాపే లాంటి యంగ్ స్టార్ కొత్త రికార్డులతో దూసుకుపోతున్నాడు. ఇది ఫుట్బాల్ భవిష్యత్తు ఎంత బ్రైట్ గా ఉందో దీని ద్వారా అర్థమవుతుంది. మెస్సీ, రొనాల్డో పోలికలు ఎప్పటికీ ఆగవు. ఎవరు గొప్ప అన్నది వారి అభిమానుల అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, కొత్త లీగ్లో, కొత్త వాతావరణాల్లో, కెరీర్ చరమాంకంలో ఉన్నప్పటికీ ఈ ఇద్దరు ఇంకా అభిమానులను అలరిస్తున్నారు. స్టేడియంలో, టీవీ ముందు, మొబైల్ స్క్రీన్స్ పై వాళ్ల ఆటను చూసి ఇంకా కోట్ల మంది ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. గోల్స్ రేస్లో ఎవరు గెలిచినా ఫుట్బాల్ కు మాత్రం ఈ ఇద్దరు ఇచ్చిన వినోదం అమూల్యం అనే మాటలో ఎలాంటి సందేహం లేదు.